భారత జట్టుకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాగా పెద్దగా కలిసి రావడం లేదు. టెస్టుల్లో భారత జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. గౌతీ హయాంలో టెస్టుల్లో సాధించిన ఘనతలేవీ లేవు. పైగా ఓటమిలే ఎక్కువ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన సిరీస్ల్లోనూ భారత్ కు ఓటమిలే ఎదురవుతున్నాయి. దీంతో ఒత్తిడి ఎక్కువై గంభీర్ కు బీపీ పెరిగే పరిస్థితులు వచ్చాయని చర్చ జరుగుతోంది. పరాజయాలకు బ్రేక్ పడకపోతే గంభీర్ కోచ్ పదవికి ఎసరొస్తోందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ గౌతీకి కీలకమవుతుందన్నాడు. భారత జట్టుకు అనుకూలమైన ఫలితాలు రాకుంటే కోచ్ పదవిని కోల్పోయే ప్రమాదం ఉందన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ చెప్పినట్టుగానే జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు అన్నాడు. అడిగిన ప్లేయర్లను ఇచ్చినప్పటికీ సరైన ఫలితాలు రాకపోతే ప్రమాదమే అన్నాడు. హెడ్ కోచ్ గా గంభీర్ కు ఇంగ్లాండ్ తో సిరీస్ పెద్ద సవాలేనని తేల్చి చెప్పేశాడు. అయితే జట్టులోకి శ్రేయస్ అయ్యర్ ను తీసుకోకపోవడానికి గంభీరే కారణమని కూడా ప్రచారం జరిగింది. ఇదే అంశంపై స్పందించినప్పుడు తానేమీ సెలెక్టర్ ను కాదన్నాడు గంభీర్. కానీ రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ నుంచి శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టడం వరకు అంతా గౌతీ చెప్పినట్టుగానే జరిగిందనే చర్చ ఉంది. దీంతో ఇంగ్లాండ్ తో సిరీస్ లో చిత్తుగా ఓడితే టెస్టులకు మరో హెడ్ కోచ్ ను చూడొచ్చనే ప్రచారం జరుగుతోంది. వన్డేలు, టీ20లకే గంభీర్ ను హెడ్ కోచ్ గా పరిమితం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.